भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद, जय माता, जय माता, भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद, जय श्री राम, जय श्री राम, भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद, अरे अन्ना सर भारत माता की जय, भारत माता की जय, जय माता, भारत माता, जय माता, भारत माता की जय। అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆశయాలను అన్న కొద్ది వెంకట్ గారు అన్నట్టు నలభై 45వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇండోర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పెద్దలు ధన్పాల్ సూర్యనారాయణ గారు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరితో కలిపి పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. 45 సంవత్సరాలు ఒక మనిషి జీవితంలో బాధ్యతతో కూడినట్టు ఉంటుంది. అలాగే భారతీయ జనతా పార్టీని మీరు చూడొచ్చు. ఈ 45 సంవత్సరాలలో సుమారు 18 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఈ దేశంలో అనేక మార్పులకు భారతీయ జనతా పార్టీ యొక్క మూల సిద్ధాంతాలైన అంత్యోదయ, అఖండ భారతం, ఇవి రెండిటి గురించి కూడా పార్టీ పనిచేయడం. చిట్ట చివరి వ్యక్తి, అంత్యోదయ అంటే చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా న్యాయం జరగాలి. ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నాయో ఈ దేశంలో ఇంకా కూడా తిండి కోసము, కట్టుకునే బట్ట కోసము, ఇంటి కోసము ఎవరైతే బాధపడుతుర్రో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గత 11 సంవత్సరాల నుంచి ఇల్లు లేని నిరుపేదలకు 3 కోట్ల పైచీలుక ఇండ్లు నిర్మించి, అలాగే మహిళలందరికీ బాత్రూమ్ ఉండాలని దగ్గర కోట్లాది బాత్రూమ్స్ నిర్వహించి, అలాగే ప్రతి వ్యక్తికి కడుపు నిండా అన్నం ఉండాలని చెప్పి ఈరోజు ప్రధానమంత్రి ఏదైతే గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రతి కుటుంబానికి ఎవరు ఏ రకంగా తింటే ఆ రకంగా బియ్యం కానీ, గోధుమలు కానీ, తిండికి సంబంధించిన వరకు కూడా భారతీయ జనతా పార్టీ. ఇదే కాదు, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ 45 సంవత్సరాలు ఆ రోజు పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఏ కలగనైతే భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేశారు, ఇది అఖండ భారతంలో వ్యాప్తి చెంది సుమారు ఈరోజు 13-14 కోట్ల పైచీలుక భారతీయ జనతా పార్టీలో సభ్యులు ఉన్నారని చెప్తే ఇది దేశంలో కాదు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ. ఈరోజు కూడా నిత్యం కూడా మీరు చూస్తున్నారు, ఏదో ఎన్నికల కోసమో రాజకీయాల కోసం కాదు భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు. ఈ దేశం బాగుపడాలంటే మా పార్టీ సామాన్య కార్యకర్త నుంచి మా ప్రధానమంత్రి క్యాండిడేట్ దాకా కూడా నిత్యం రాత్రి 3 గంటలకు 4 గంటలకు ఏ సమయం వచ్చినా మీరు మొన్న పార్లమెంట్లో చూశారు, లేదు కష్టాలు వచ్చినప్పుడు చూశారు. ఏ ప్రపంచంలో ఏ దేశం కష్టం వచ్చినా కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఈ కేంద్ర ప్రభుత్వం ముందుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి, ఎందుకంటే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏదైతే ఆలోచించారో ఆ ఆశయాలకు ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడు కార్యకర్త కట్టుబడి ఉండాలని చెప్పి ఆశయ సాధనకు ముందుకెళ్తామని చెప్పి అలాగే నరేంద్ర మోడీ గారు ఏ కలగంటున్నాడో వికసిత్ భారత్గా
మనమందరం ముందుకెళ్దామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ ఇందూరు జిల్లాలో సుమారు 1100 పోలింగ్ బూత్ల ఏరియాలలో ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క జెండా ఆవిష్కరణ గతంలో ఎన్నడూ చూడకపోయిండొచ్చు. చాలామంది వివిధ పార్టీ నాయకులు మీడియా మిత్రులు మీతో అంటారు అన్న 26 జనవరి 15 ఆగస్టు రోజే చూసాం, మళ్ళీ ఈ రోజే చూస్తున్నాం. ఈ జిల్లాలో ప్రతి దగ్గర కూడా ఏదో వాతావరణం, ఒక దిక్కు రాముడి కళ్యాణం చేసుకుంటూ అందరికి కూడా రావణం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంకో దిక్కు పార్టీ అవసరము, ఈ దేశ ప్రజలకు ఈ దేశానికి ఎంత అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు అందరం కూడా 45వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా యావత్తు భారతీయులందరికీ కూడా కులం, మతం, ప్రాంతం ఏ భేదాలు లేకుండా ఒకే ఒక నినాదం, భారతీయ జనతా పార్టీ యొక్క నినాదం అఖండ భారతం అంత్యోదయ కార్యక్రమం. ఇవి రెండే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను తెలుస్తూ మరొక్కసారి ఆ పెద్దలందరికీ కూడా ఈ జెండా ఇట్లా రెపరెపలాడుతుందంటే ఎన్నో సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల నుంచి తమ కష్టాన్ని, తమ జీవితంలో చాలా విలువైన సమయాన్ని, తమకు సంబంధించిన ప్రాణాలను కూడా త్యాగం చేసిన ప్రతి ఒక్క నాయకుడిని, కార్యకర్తను మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఈరోజు ఇందూరు భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున మరొకసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ స్థాపించి 45 సంవత్సరాలు పూర్తి చేసుకొని 46వ సంవత్సరంలో అడుగుడుతున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా శుభాకాంక్షలు మరియు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ విధంగా ఎదురేని శక్తిగా ఎదుగుతుంది అంటే గత 7 దశాబ్దాల కృషి, దాని వెనుకాల అనేక మంది జీవితాలు త్యాగం చేసి, ప్రాణత్యాగం చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎదురులేని శక్తిగా ఎదిగింది. 1951లో ఆనాటి జాతీయోద్యమ నాయకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ పార్టీని స్థాపించినప్పుడు అనేక మంది జనసంఘకు ఎటువంటి ఉద్దేశాలు, వారి ప్రిన్సిపల్స్ లేవు, ఎటువంటి ఆలోచన లేదు ఈ జనసంఘ్ పార్టీ కంటే. అప్పటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఒక అంత్యోదయ భారతీయ జనసంఘకు అంత్యోదయ అంటే చిట్ట చివరి వ్యక్తికి ప్రభుత్వ ఫలాలు అందే విధంగా ఆయన ప్రకటించడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు పరిపాలనలో వారి ఆశయాలకు అనుగుణంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కానీ, ఆ తర్వాత దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కానీ, ఆ తర్వాత 1980లో అటల్ బిహారీ వాజ్పేయి గారి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే 13 కోట్ల అత్యధిక మెంబర్షిప్ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు పెద్దల ఆశయాలకు అనుగుణంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన సాగుతూ ఉంది. అన్ని విభాగాలలో కానీ, అన్ని క్షేత్రాలలో కానీ ప్రపంచ నాయకులతోటి, ప్రపంచ అధ్యక్ష ప్రధానులతోటి పొగడబడుతున్న భారతీయ జనతా పార్టీ అంటే దీని వెనుకాల ముఖ్యంగా కార్యకర్తల కృషి, కార్యకర్తలతోటే నిర్మించబడ్డ పార్టీ ఏదంటే కేవలము భారతీయ జనతా పార్టీ. కుటుంబ పార్టీ కాదు, ఇతర పార్టీలన్నీ కూడా కుటుంబ పార్టీలు. ఈరోజు అంత్యోదయం కింద చిట్ట చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ ఫలాలంటే ఈరోజు ఆవాస్, ఫ్రీగా రేషన్ కానీ, హర్ఘర్ జల్ కానీ, ఈరోజు ఉజ్వల్ యోజన కానీ, ఈరోజు లోన్ స్కీమ్లు కానీ, ఇక భారతీయ గత 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన, 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన ఒకవైపు అయితే దానికి రెండింతల అభివృద్ధి భారతదేశం ఈరోజు ముందుకు సాగుతూ ఉంది. ముఖ్యంగా అనేక సంస్కరణలు 370 ఆర్టికల్ రద్దు అవుతుందని ప్రజలు, అది ఎట్లా సాధ్యమంటే 370 ఆర్టికల్ రద్దు కానీ, సిఏ కానీ, ఎన్ఆర్సీ కానీ, ఈరోజు 500 సంవత్సరాల నిరీక్షణ అయోధ్య రామ మందిర నిర్మాణం కానీ, 2 రోజుల క్రితము వక్ఫ్ బోర్డు బిల్లు, దాంతో 10 లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతము. ఈరోజు ముస్లిం మైనార్టీల చేతిలో, పేదల ముస్లింలకైతే ఎటువంటి లాభం అయితే ఉండదు, కానీ వక్ఫ్ బోర్డు తోటి అనేక మంది లాభపడి ఇలా దేశానికి ఉపయోగపడే లాభపడే అంశం అది. ఈరోజు దేశం అభివృద్ధితో పాటు ప్రపంచంలోనే 2047 వరకు
విశ్వగురు స్థానానికి నరేంద్ర మోడీ గారి ఆలోచన ప్రకారం ఇలా దేశం అభివృద్ధి చెందుతూ ఉంది. ఆర్థికంగా పరంగా కానీ 11 సంవత్సరాల క్రితము ప్రపంచంలో 11వ స్థానాన్ని ఈరోజు 5వ స్థానం ఆర్థిక పటిష్టత. అదేవిధంగా ఒక సంవత్సరం లోపు 4వ స్థానం, నరేంద్ర మోడీ గారి రాబోయే 4 సంవత్సరాల్లో 3వ స్థానం. ఈరోజు అన్ని రంగాలతో పాటు ప్రజలు సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. దాంతోపాటు ఈరోజు అనేక క్షేత్రాలు అంటే ముస్లింలతోటి ధ్వంసవించబడ్డ అనేక ఆలయాలు ఈరోజు అయోధ్య కానీ మహాకాల్ కానీ ఈరోజు అన్నీ కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి. ప్రజలు కూడా అందరూ కూడా నరేంద్ర మోడీ వైపు చూస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలక్షన్లు జరిగినా ఈరోజు 21 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. ఎక్కడ ఎలక్షన్లు జరిగినా కానీ భారతీయ జనతా పార్టీ జెండా ఎగురేస్తూ ఉంది. ఇక్కడ కార్యకర్తలకు నాయకులకు నేను అందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మనం అందరం కూడా కష్టపడి ఒక్కసారి నరేంద్ర మోడీ గారిని గుర్తు చేసుకుంటే బాడీలో వైబ్రేషన్స్ వస్తాయి. నాయకుడికి కానీ కార్యకర్తకు కానీ ఒక ఇన్స్పిరేషన్, వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ స్థానిక ఎన్నికల్లో మనకు ముఖ్యంగా అర్బన్లో కార్పొరేషను, తర్వాత రూరల్లో జెడ్పీ, జిల్లా పరిషత్ ఇవన్నీ కూడా కైవసం చేసుకునే అవకాశం చాలా బాగుంది. ఎందుకంటే తెలంగాణలో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ధ్వంసం కానీ ఇప్పుడు కాంగ్రెస్ 16 నెలల పరిపాలన కానీ పూర్తిగా ప్రజా వ్యతిరేక పరిపాలన నడుస్తూ ఉంది. కార్యకర్తలు నాయకులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే స్థానిక ఎన్నికల్లో తప్పకుండా ప్రతి చోట కూడా ఎక్కడ ప్రతి వార్డులో కానీ ప్రతి మండల్లో కానీ భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయాలని ఒక స్ఫూర్తిగా పెద్దలని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ మరొకసారి భారతీయ జనతా పార్టీ ఏదైతే నాయకులకు కార్యకర్తలకు ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి గారికి, సెక్రటరీ పొతంగల్ లక్ష్మణ్ గారికి, న్యాలం రాజు గారికి, మండలాధ్యక్షులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై.